హాయ్ అండి. నమస్తే అందరికీ. ఈరోజు నేను ఆలు పచ్చిమిర్చి కర్రీని భోజనాల్లో చేస్తుంటారు కదా ఎక్కువగా. అది ఎలా చేస్తారో చూపిస్తాను. దీనికోసం నేను ఒక మీడియం సైజ్ బంగాళదుంపలు మూడిటిని ఇలా కుక్కర్‌లో ముక్కలు చేసేసి ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉడకపెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క, ఒక స్పూన్ జీలకర్రని ఒక మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఈ కర్రీలో అసలు కారం అనేది వాడరు కాబట్టి మీరు కావాలంటే పచ్చిమిర్చి 1, 2 ఎక్కువైనా వేసుకోవచ్చు. మీ ఇష్టం కారాన్ని బట్టి అనమాట. వీటి వల్లే కర్రీకి అయితే మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. ఒక 6 స్పూన్స్ వరకు వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అన్నీ కలిపినటువంటి పోపు దినుసులు ఒక 2 స్పూన్లు, అందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. పోపు దినుసులు మరియు ఎండుమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. ఒక పచ్చిమిర్చి ఒక 2 స్లైసెస్ తీసుకొని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఒక 60% ఫ్రై అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. మరీ ఎక్కువైతే అవసరం లేదు. ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ కొంచెం సరిపోతుంది. కొద్దిగా పసుపు 2 వేసి ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ మనం పొటాటోస్లో వేసి ఉడకపెట్టుకున్నాం కాబట్టి కొంచెం సాల్టే వేయండి. మరీ ఎక్కువైతే బాగుండదు. ఈ కర్రీ అయితే భలే టేస్ట్ ఉంటుంది. భోజనాలలో మనకి పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో ఎక్కువగా వేస్తుంటారు కదా. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం నూరి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇది వేయగానే కర్రీ అయితే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. సువాసన అదిరిపోతూ ఉంటుంది. ఈ కర్రీకి కాంబినేషన్గా రసం పెట్టుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఈ 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేనైతే రసం కూడా పెడుతున్నాను. హనీ లంచ్ బాక్స్లోకి ఇదే అనమాట ఇవాళ. ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడకపెట్టుకున్నటువంటి పొటాటోస్ని పైన తొక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసేయాలి. వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తుందో కర్రీ మాత్రం. టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. మీ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా కానీ ఏదైనా చిన్న అకేషన్స్ జరుగుతున్నా కానీ కాంబినేషన్లో ఈ కర్రీ ఒకటి చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పొటాటోస్ అన్నీ వేసిన తర్వాత కొంచెం బాగా కలయబెట్టి మూత పెట్టండి ఫ్రెండ్స్. మూత పెడితే ఏమవుతుంది అంటే ఆ ఫ్లేవర్ అంతా పొటాటోస్కి ఎంత బాగా పట్టి మంచి స్మెల్ వస్తూ టేస్ట్ చాలా రుచిగా వస్తుంది అన్నమాట. ఇవాళ మాకెందుకో బాగా పవర్ ప్రాబ్లం అయితే ఉంది. అందుకే కర్రీ అనేది కలర్ షేడ్స్ 2 రకాలుగా కనిపిస్తూ ఉంది. లైటింగ్ ఎఫెక్ట్ అనమాట. మీకు కావాలంటే ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి గార్లిష్ కూడా చేసుకోవచ్చు. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, సో నేను వేయడం లేదు. చూసారుగా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఆలు పచ్చిమిర్చి కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.